మై ఛానల్ గాయత్రి రాజ్. ఈరోజు సరదాగా మనం మా ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం. యాక్చువల్లీ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మా మమ్మీయే చక్కగా వంటలు చేసి పెడుతుంది. కిచెన్లోకి అనేది వెళ్ళే పనే లేకుండా అయిపోయింది. నా ఫ్రిడ్జ్ని అసలు చూసే చాలా రోజులైంది. ఐ థింక్ 15 days పైన అయిపోయింది లాక్డౌన్ స్టార్ట్ అయ్యి. నేను అటు సైడ్కే వెళ్ళలేదు. ఈ రోజు నా ఫ్రిడ్జ్ ఎలా ఉంది, ఈ లాక్డౌన్ టైంలో నా ఫ్రిడ్జ్ ఎంత కష్టపడుతుందో కూడా ఒకసారి చూద్దాం. టైం ఇప్పుడు 12 o'clock అవుతుంది. మా మమ్మీ చక్కగా లంచ్ రెడీ చేసి పెట్టేసింది. ఈ రోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేసిందో ఒకసారి చూద్దామరా. అమ్మమ్మ ఏం చేసింది? చపాతీలు లంచ్కి ఏం చేస్తుంది? రైసే కదా మన లంచ్లో తినది. ఎస్, పాలకూర పప్పు కాదమ్మా, ఏంది చూడండి, ఇదే పచ్చడి చేసింది. కొత్తిమీర పచ్చడి అనుకుంటా. కొత్తిమీర పచ్చడే. ఇదేంటి? ఆకుకూర చక్కగా పాలకూర పప్పు చేసింది. కరెక్ట్ గా అనుకున్నావా? అనుకున్నట్టే చేస్తుంది. ఒక ఆకుకూర ఉండాలి కదా, పాలకూర పప్పు. అండ్ చేపల కర్రీ కదా, ఇది మా మహిగాడికి ఇష్టమైన బనానా ఫ్రై. మా మహికి చాలా ఇష్టం బనానా ఫ్రై అని. వాడి కోసం బనానా ఫ్రై చేసింది. దీంట్లో ఇడ్లీలు ఉన్నాయి. ఇదేంటి? దోసకాయ కర్రీ, పెసరొడియాల. పెసరొడియాలు చేసినట్టుంది. సరేదా అదిరిపోయింది. మా మమ్మీ చేతిలో పెసరొడియాల కూర చాలా బాగుంది. సరే, నాకు ఫ్రై చేస్తావా? చూడండి, ఆల్రెడీ ఫ్రైడ్ ఉన్నాయి. అయి కాదు అండ్ పప్పులో అని చెప్పి చక్కగా వడియాలు అయిపోయింది ఫుల్గానే. అమ్మా, నాకు ఆ నగెట్స్ ఉన్నాయి కదా, షాపింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చావు కదా, ఆ నగెట్స్ చేపిస్తావా? కాసేపు ఆగరా, మాట్లాడినేదా మనకి వస్తుంది. తర్వాత నీ గోల్ బనానా ఫ్రై లంచ్లో తిందు. సరేనండి, ఇవి ఈరోజు మా లంచ్ ఐటమ్స్ మా మమ్మీ రెడీ చేసింది. ఇప్పుడు ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి ఇస్ ద కామన్. ఇవి రెడీ చేయరు, ఇవి ఇంట్లో ఉంటాయి. వీడికి పప్పులోకి పచ్చడి కావాలంట, అందుకని ఆ పచ్చడి కూడా మీకు చూపించేస్తున్నాడు. సరే, ఇప్పుడు మన ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇది నా చిన్ని ఫ్రిడ్జ్. హైదరాబాద్ లో నేను ఈ ఫ్రిడ్జ్ యూజ్ చేస్తున్నాను. మన హైట్, ఎందుకంటే మా మహి కూడా నా హైట్ వచ్చేసాడు కదా, ఇప్పుడు మా ఇద్దరిని కలిపి చెప్తున్నాడు అనమాట. మన హైటేనా నా హైటా? సరేనండి, ఈ కుట్టి ఫ్రిడ్జ్ మా మహిగడ హైట్ ఉందంట కరెక్ట్ గాని. ఈ ఫ్రిడ్జ్ లో ఇప్పుడు ఏమున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. యాక్చువల్లీ లాక్డౌన్ టైంలో నా ఫ్రిడ్జ్ చాలా కష్టపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మనము స్టోరేజ్ ఐటమ్స్ అనేది ఎక్కువ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, దానివల్ల చాలా కష్టపడుతుంది. ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి మనం చూద్దాము. బట్ దాంతోపాటు అవసరమైతే క్లీన్ కూడా చేసేసుకుందాం, ఎందుకంటే ఫ్రీగా ఉన్నాం కదా. ఇలాంటి టైంలోనే ఫ్రిడ్జ్ లో ఏమైనా చూపిస్తానంటే మాత్రం వచ్చాడు చక్కగా షార్ట్ కోసం అని చెప్పి. క్లీనింగ్ అన్నప్పటికీ ఎలా పడిపోతున్నాడో చూడండి. యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్ తీసుకుని 10 years అయిందండి. 10 years మా మహిగాడి వయసు ఉంది దీనికి. 10 years నుంచి ఇది మాతోనే 11 వచ్చేసింది మా మహికి. 10 years నుంచి ఈ ఫ్రిడ్జ్ మాతోనే ట్రావెల్ చేస్తుంది. ఇది హైదరాబాద్ లోనే ఉంది ఈ ఫ్రిడ్జ్ 10 years నుంచి. యాక్చువల్లీ మేము చెన్నైలో ఉన్నాం కాబట్టి చెన్నైలో అక్కడ పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. మీరు లాస్ట్ టైం మా హోమ్ టూర్ చూసారు కదా, హోమ్ టూర్ లో మీకు నా ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ అన్ని కూడా చూపించాను మీకు, దాంట్లో చూసారు. మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉండే తక్కువ కాబట్టి నేను ఈ ఫ్రిడ్జ్ ని అప్పుడు సేఫ్టీకి అని చెప్పి ఇప్పుడు తీసుకుని ఒక ఫ్రిడ్జ్ ఉంచేసుకున్నాను ఇక్కడ, వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పి. బట్ ఇప్పుడైతే నాకు ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం లాక్డౌన్ అయినప్పటి నుంచి మేము చెన్నైలో ఉండేది చాలా తక్కువైపోయింది. మొత్తం 99% హైదరాబాద్లోనే ఉంటున్నాము. అంటే టోటలీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినట్టే. కాబట్టి పాపం మా ఫ్రిడ్జ్ అయితే చాలా బరువులు మోసేస్తుంది ఈ మధ్యకాలంలో. దీన్ని ఒకసారి చూద్దాం ఈరోజు, దీంట్లో ఏమేమి బరువులు పెట్టారు, ఏమేమి ఉన్నాయి అనేది. ఫస్ట్ ఇదిగో యాదన్నా ఇంకా పూతరేకులండి. మొన్న పూతరేకులు ఎపిసోడ్ చేశాం కదా, బ్యాలెన్స్ పూతరేకులన్నీ కూడా ఇక్కడే ఉంచేసారు. ఇవన్నీ కూడా చుట్టాలి. అమ్మ మీద ఆయిల్స్ పెట్టింది ఇక్కడ ఫ్రిడ్జ్ మీద. ఇవి ఫ్రిడ్జ్ లో ఉండే ట్రేస్ అన్నమాట. ఇవి ట్రేలు కూడా తీసి మా వాళ్ళు పైన పెట్టారు.
ఈ ట్రేస్ అవన్నీ కూడా అవసరం లేదనుకున్నారు, తీసి పైన పెట్టేశారు. అంటే దీంట్లో ఐటమ్స్ పట్టట్లేదు అని చెప్పి ఈ ట్రేస్ అన్ని తీసి బయట పెట్టారు. ఇప్పుడు ఈ ట్రేస్ అన్ని కూడా ఈరోజు నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వాళ్ళ నువ్వు నేను అప్ప ముగ్గురం కలిపి క్లీన్ చేస్తున్నావు. ఉండు పక్కన ఉండ క్లీనింగ్ వెళ్ళేటప్పుడు చూడండి పక్కకి వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. సరే ఫస్ట్ ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్. దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో ఏం ఐటమ్స్ ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. ఫుల్గా ఉన్నాయి డీప్ ఫ్రిడ్జ్ లో ఐటమ్స్. ఇవి అయితే మా మహిగాడి కోసం అని చెప్పి నెయ్యి ఊరు వెళ్ళినప్పుడల్లా ఇలాగా 1 కేజీ 2 కేజీలు చెప్పున నెయ్యి తీసుకొచ్చి. అవునమ్మా ఐస్ గడ్డ కట్టేసింది, బయట పెడితే నెయ్యి ఎక్కువ పాడైపోతుంది కాబట్టి నేను ఒక 1/2 కేజీ నెయ్యి మాత్రం బయట పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడని. ఇదిగో నెయ్యి అయితే అదొక కేజీ, ఇదొక కేజీ. ఇదిగో ఇది 1.5 లీటర్ ఎంత ఉంటుంది. ఇది ఇవన్నీ కూడా నెయ్యి. అది 4 ప్యాక్స్ సేఫ్టీకి. ఏదో చక్కగా ప్యాక్ చేసి పెట్టారండి. పచ్చడి తెచ్చారు ఊరి నుంచి, అది ఇది కూడా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లోనే పెట్టారు. ఇంకా 3 చాక్లెట్లు ఉన్నాయి. ఇదిగో ఇది మా వాడు చాక్లెట్స్ ఇదిగో ఇలా తీసుకుని తినేస్తాడని చెప్పి లాక్డౌన్ లో ఇంకా లావైతే ఇదిగో ఈ పొట్టని డబల్ తీసేస్తున్నాడు. ఇది చూసారా, అందుకని చెప్పి నేను ఈ మధ్య చాక్లెట్స్ ఎక్కువ కొనట్లేదు. కొంచెం ఎప్పుడు వీడి చాక్లెట్స్ తో స్టోర్ అయి ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్. 4-5 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఇవి కూడా తీసివాడు ఇలా తినేస్తున్నాడు. అండ్ దీంట్లో ఇంకా బ్యాలెన్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ఐటమ్స్ ఏంటంటే దీంట్లో ఉన్నాయి ఏం చేపలమాట, అంటే మెత్తళ్ళు. ఊరి అంటే యాక్చువల్లీ మనకి డైలీ దొరకవు కాబట్టి నేను ఊరు వెళ్ళినప్పుడే తెచ్చుకుని పెట్టేసుకుంటుంటాను అనమాట అండి. అప్పుడప్పుడు యూజ్ చేయడానికి కర్రీస్లోకి మెత్తళ్ళు. అండ్ ఎండ్రాయిల్ అయి ఉంటాయి, ఇవి చూద్దాం. నా వాడు తిండు, మా మహిళకి నచ్చడు. ఇవి కూడా నేను ఊరు వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను, నాకు ఊరి నుంచి తెచ్చుకోవడమే అలవాటు. ఎండ్రాయిలు మెత్తళ్ళు ఇవన్నీ కూడా ఊరి నుంచి తెచ్చుకుని ఇక్కడైనా ఇలానే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్ లో చెన్నై అయినా కూడా అలాగే డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి పాడవు. నాకు ఒక 4-5 మంత్స్ అయినా కూడా నేను అవి ఎలాగ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఐటమ్స్ తీసుకుని యూజ్ చేసుకుంటాను. ఇది చిన్న ఫ్రిడ్జ్ కదా, వీటినే భరించలేకపోతుంది. ఎండ్రాయిల్ కాదమ్మా, కారము ఎక్కువ కూడా ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటూ ఉంటానండి. డీప్ ఫ్రిడ్జ్ లోనే పెడతాను. ఎందుకంటే మనం ఊర్లో కారం ఆడించి తెచ్చుకుంటాం కదా, ఆడించి తెచ్చుకున్న కారాన్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నానంటే కలర్ మారదు, ఎన్నాళ్ళైనా కూడా అలానే ఉంటుంది. ఒక 6 మంత్స్ తర్వాత కూడా ఈ కారాన్ని తీసుకుని నేను ఇలా యూజ్ చేశానంటే ఎర్రగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో ఉండేది మెయిన్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకునేది ఐస్ పెట్టుకుంటారండి. నా ఐస్ బాక్స్ ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది, ఎప్పుడు నేను ఐస్ పెట్టాను ఫ్రిడ్జ్ లో. ఎందుకంటే ఐస్ పెట్టానంటే ఉన్నాడు కదా మా వాడు, టక్కటక్క నేను ఏ పనులు ఉన్నా కూడా తీసి టక్కటక్క ఇవి పెట్టి చాలా ప్రయోగాలు చేసేస్తూ ఉంటాడు. వాడు కోల్డ్ అవుతుందన్న భయంతో నేను ఎప్పుడు ఐస్ పెట్టను, ఐస్ వాడను అసలు. అండ్ నేను ఇంకొకటి కూడా అందరూ రెగ్యులర్ గా యూజ్ చేసేది ఫ్రిడ్జ్ వాటర్ కి యూజ్ చేస్తుంటారు, కూలింగ్ వాటర్. నాకు ఫస్ట్ నుంచి కూడా 10 years నుంచి కూడా నేను ఐస్ వాటర్ తాగడం మానేశాను, యూజ్ చేయడం అలవాట్లేదు కాబట్టి. మా ఇంట్లో ఐస్ వాటర్ అనేది ఉండదు, ఫ్రిడ్జ్ లో ఎప్పుడు వాటర్ పెట్టను. అదే మా అమ్మ వస్తే ఒక బాటిల్ పెట్టుకుంటుంది తన కోసం అని చెప్పి, మా అమ్మతో పాటు సీక్రెట్ గా వీడికి కూడా ఇచ్చేస్తుంటది, ఇద్దరు కలిపి తాగేస్తుంటారు. అండ్ మిల్క్ మిస్ట్ క్రీమ్ అంటండి, కర్రీస్ లో యూజ్ చేయడం కోసం అని చెప్పి క్రీమ్ యూజ్ చేస్తుంటాను. మా వాడు థింగ్స్ మస్ట్ అండ్ చుడ్డుగా నా డీప్ ఫ్రిడ్జ్ లో ఉండాల్సింది ఏంటంటే పన్నీర్. మా మహికి చాలా ఫేవరెట్ థింగ్ అండి. నా ఇంట్లో ఏదన్నా ఖాళీ అవ్వచ్చు కానీ పన్నీర్ అయితే ఖాళీ అవ్వదు. ఒక ప్యాకెట్ ఖాళీ అయిందంటే ఖాళీ అయ్యే లోపల ఇంకో ప్యాకెట్ ఉంటుంది అనమాట. అందులో లాక్డౌన్ టైం కదా కంపల్సరీ పన్నీర్ ఉండాల్సిందే. వాడికి పన్నీర్ ఐటమ్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంక ఇవి కూడా లాక్డౌన్ అని కాదు, నార్మల్ టైంలో కూడా ఉంటాయి. నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా వీడి కోసమని తెచ్చి పెడుతుంటాను. సరేనండి, వీడు ఒక్కడి కోసమే కాదు మా అందరి కోసమని. బట్ వీడు 1-10 సార్లు అమ్మ నగ్గెట్స్, అమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటేనే ఫ్రెంచ్ ఫ్రైస్ అయి చేస్తాను. ఎందుకంటే ఆయిల్ ఐటమ్స్ కదా ఎక్కువగా నేను చేయను. బట్ వీడు గోల్ కోసం అని చెప్పి స్టాక్ తీసుకొచ్చి పెట్టుకుంటాను అనమాట.
సార్ నాకు ఈరోజు పన్నీర్ నా డీప్ ఫ్రిడ్జ్ ఐటమ్ పన్నీర్ చేస్తావా ఈరోజు? చూసారా ఆల్రెడీ లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉందంటే ఇప్పుడు మళ్ళీ పన్నీర్ అండి. పాలక్ పన్నీరు ఏదో ఒకటి. ఇప్పుడు నేను చేయనమ్మా, ఉండని. అయ్యే బాబోయ్, ఐటమ్స్ అన్నీ కత్తరగా చాలా ఇదిగా ఉన్నాయి, వెయిటింగ్ ఫర్ ద క్లీనింగ్ అన్నట్టు ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్ని. మహి ఓ బంచే, ఈ ఐటమ్స్ అన్ని క్లీన్ చేసి ఫ్రిడ్జ్ నీట్ గా పెట్టాలంటే నా ఒక్కదాని వల్ల కాదు. వీళ్ళు అప్పని పిలుచుకొచ్చావు అనుకో, నువ్వు నేను అప్ప ముగ్గురు కలిపి క్లీన్ చేసేద్దాం. నేను అప్పని తీసుకొచ్చి నీరేసుకే మహి క్లీనింగ్ అనేటప్పటికీ ఇలా ఉంటుందన్నమాట. హెల్ప్ చేయమంటే వాడు పారిపోతున్నాడు. సరే లక్ష్మిని పిలుస్తున్నాను కదా, ఇద్దరం కలిసి క్లీన్ చేస్తాం. ఒక్కదాన్ని క్లీనింగ్ అంటే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ దీంట్లో ఏమున్నాయి ఐటమ్స్? ఇది తడికి, ఇది పొడికి. ఒకటి డ్రై క్లాత్, ఒకటి వెట్ క్లాత్, 2 కావాలి కదా క్లీనింగ్ కి, అందుకని 2 క్లాస్ తీసుకున్నాము. ఫస్ట్ లోన్ ఏం ఐటమ్స్ ఉన్నాయో ఫస్ట్ చూసేద్దాం మనం. నేను చూసి ఒక్కొక్కటి చూస్తే క్లీన్ చేసేద్దాం. చూస్తా క్లీన్ మళ్ళీ ఒకసారి చూసి ఒకసారి క్లీనింగ్ అని. సరే పెద్దది ఏంటది? ఏంటిది? మోర్ మజ్జిగ. నిన్న మిగిలిపోయిన మజ్జిగ, రాత్రి మజ్జిగ పాడేయడం ఎందుకు, వేస్ట్ చేయడం ఎందుకని మా అమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టేసినట్టుంది. ఇది మజ్జిగ. ఇది చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఆటోమేటిక్గా చూస్తేనే అర్థమైపోతుంది. పిండి అండి, ఇడ్లీ పిండి. ఇక్కడ మధ్యలో ట్రేస్ తీసేయడానికి రీజన్ ఏంటంటే మా అమ్మ వారానికోసారి మా అమ్మ ఇడ్లీ పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది అనమాట. ఇడ్లీ పిండి, దోశ పిండి అలాగా డైలీ పిండి రుబ్బరు. దానికోసమని పెద్ద క్వాంటిటీ కావాలి కదా, అందుకని మధ్యలో ఒక ట్రే తీసేసేసి ఇది పెట్టారనమాట. పడిపోతా ఏంటది? టమాటోలు పైన పెట్టారు. అది చెప్పాను కదా, ఏ ఐటమ్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉండదు. ఇది వెజిటేబుల్ బాస్కెట్ లో పెట్టాలి, పైన పెట్టుకున్నారు అంటే ఖాళీ ఉండదు. ఇది గోంగూర పచ్చడి. మా అత్తయ్య ఊరి నుంచి పంపించింది అన్నమాట. ఎందుకంటే ఇది 1 year నిల్వ ఉంటుందంటే ఈ పచ్చడి, అందుకని చెప్పి బయట మాత్రం పెట్టద్దు. కావాలంటే ఒక చిన్న బౌల్లో తీసుకుని టేబుల్ మీద పెట్టుకోండి, ఫ్రిడ్జ్లోనే ఉంచితే 1 year పాడవకుండా ఉంటుందంట. అకేషనల్లీ ఎక్కువ పచ్చళ్ళు వాడుతూ ఉంటాం కాబట్టి ఇది కూడా ఫ్రిడ్జ్ లోనే పెట్టా. యాక్చువల్లీ ఆవకాయ మాగాయ కూడా మాకు ఇంట్లో ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోమని చెప్తారు. బట్ ఇప్పుడే కదా వచ్చింది, ఈ మొన్ననే కదా ఒక 10-15 days అయింది ఆవకాయ మాగాయ వచ్చి, కాబట్టి ఇప్పుడప్పుడే ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే అందులో ఇది చిన్ని ఫ్రిడ్జ్ కదా, దీంట్లో ఆవకాయ మాగాయలన్నీ ఇంత క్వాంటిటీలో పెట్టానంటే ఇంకేం పట్టవు, అందుకని అవేం పెట్టలా. ఐటమ్స్ ఎక్కువ ఉంటే అలానే ఉంటుంది. సర్ఫ్ నీళ్ళు పెట్టి తుడిసేస్తే పొడి కూడా పెట్టి నువ్వు తుడిసేది. కానీ అంటే లాక్డౌన్ టైంలో మంచి బంపర్ ఆఫర్లు కావాలి కదా, అందుకని చక్కగా ఇలాంటి పనులు చేసుకుంటే టైం పాస్ కూడా అవుతుంది. లక్ష్మికి మంచి బంపర్ ఆఫర్ ఇది. ఆల్రెడీ చిన్న చిన్న మా అమ్మ మిగిలిపోయిన ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటుంది. ఇలాంటి మీగడ పాల మీద వచ్చి మీగడ అన్నమాట. ఇది చేసి పెరుగులేసి తోడు పెడుతుంది. మళ్ళీ అవి మీగడ వెన్నపూస వస్తుంది కదా, వెన్నపూస రెడీ చేస్తారన్నమాట. వెన్నపూస రెడీ చేసుకుని వెన్నపూస వేసుకుని తింటుంటారు అన్నాలో, అందుకని ఆ మీగడ అలా తీసి ఉంచుతుంది అన్నమాట మా అమ్మ. ఇంత పెద్ద ఐటమ్స్. చికెన్ కర్రీ, నిన్నటి చికెన్ కర్రీ ఇంకా ఉంటే ఇంత పెద్ద గిన్నెలు వేసి పెట్టారు. ఇది కూడా అవసరం లేదు అంత పెద్దది, తీసే పెద్దది కదా బాగా, అందుకని పెద్ద పెద్ద గిన్నెలు అలా పెట్టారు. ఇది కూడా ఫిష్ కర్రీ. కొన్ని అప్ప ఐటమ్స్ ఉండిపోతే ఇవి ఏం చేస్తుందంటే లంచ్ ఇప్పుడు తినే టైంలో తీసి ఓన్లో పెడతా అనమాట. ఓన్లో పెడితే ఆ రోజుకి యూజ్ అవుతాయని చెప్పి బిఫోర్ డే నైట్ ఉన్నాయి, నెక్స్ట్ డే మార్నింగ్ యూజ్ చేసుకుంటాం మేము లంచ్లో. మర్చిపోతే 4 రోజుల తర్వాత బయట పడేస్తాం. నేను అది చెప్పలేదు కదా, యూజింగ్ వరకే చెప్పా. సీక్రెట్స్ అని చెప్పేస్తూ ఉంటాడు. ఏం చేస్తామండి మరి, దాని వెనక ఎక్కడ బ్యాగ్ పెట్టేసి ఉంది అనుకో, సరిగ్గా చూడలేదు అనుకో, మర్చిపోతే ఏం చేస్తాం, 3 days 2 days అలా ఉండిపోతుంది. 2-3 days తినలేం కదా, అందుకని బయట పడేస్తుంటాం అన్నమాట. బట్ 90% అయితే నెక్స్ట్ డే మార్నింగ్ యూజ్ చేసేస్తాం లంచ్లో. కొంచెం మిగిలిన నిన్న
ఫిష్ అదిరిపోయింది కదా. పెట్టేస్తున్నాను అయితే. ఇది మష్రూమ్ కర్రీ. మా అమ్మ డైలీ లంచ్కి కానీ నైట్ డిన్నర్ కానీ ఒక 2-3 ఐటమ్స్ చేసేస్తారు. లంచ్కి అయితే కంపల్సరీ 3 ఐటమ్స్ ఉంటాయి, డిన్నర్లో అయితే కంపల్సరీ ఒక 2 ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో బ్యాలెన్స్ మిగిలిపోయినవి కూడా ఫ్రిడ్జ్లో ఉంటాయి. మష్రూమ్ కర్రీ నేను మంచిమన్నాను, బాగుంటుంది చపాతీలోకి అని చెప్పి మష్రూమ్ కర్రీ పాడైతే ఉంచు, నైట్ నేను చపాతీలోకి నేను ఓవెన్లో పెట్టుకు తింటానని చెప్పాను, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య ఇదిగోండి కొబ్బరి లోజులు ఇలాగా చేసి చేస్తారన్నమాట. పిల్లోడు తింటాడు పట్టుకెళ్ళు అని చెప్పి పంపించింది. పట్టుకొచ్చాను. అప్పుడప్పుడు ఒక 4-5 ఉండలు చుట్టేసేసి మా అమ్మ వాడికి పెడుతూ ఉంటుంది. మా అమ్మ లేనప్పుడు నేను కూడా చుట్టు పెడుతూ ఉంటాను. నేను లేదా మర్చిపోయి రసం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోకి బాయిల్ ఎగ్ నేను మర్చిపోయినట్టున్నాను తింటాం, అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇది రసం. అవును ఇన్ని కర్రీస్ ఉన్నాయి, మళ్ళీ కర్రీస్ వండేస్తుంది ఏంటి? యాక్చువల్లీ ఈ ఐటమ్స్ అయితే సరిపోతాయి లంచ్కి, బట్ చూసారు కదా ఇందాక చూపించాను కదా ఇంకొక 4 ఐటమ్స్. ఆకుకూర పప్పు చేస్తానే ఉంటారు, ఆకుకూర పప్పు, ఇంకోటి ఏదో ఉంది అరటికాయ ఫ్రై, పచ్చడి, కొత్తిమీర పచ్చడి, దోసకాయ పెసరవడియాలు. అది అద్దరిపోద్దండి, చాలా బాగుంటది. మా అమ్మ వండింది, పెసరవడియాలు పాలేసి వండింది. దోసకాయ పెసరవడియాలు కాదు, దోసకాయ పెసరవడియాలేనా? అద్దరిపోద్ది. పెసరవడియాలు దేంతో కాంబినేషన్ వండినా కూడా అద్దరిపోద్ది. మా అమ్మ చేసేది పాలేసి చేస్తే. పిండి పైన పెట్టేద్దాం. అలా చేసారు పెట్టేస్తావా? ఇది దేంటది? సరే అయితే ఇప్పుడు దాంట్లో పెట్టేయి పిండిని పచ్చడి పెట్టు, పిండి పచ్చడి కొబ్బరి రోజు, కొబ్బరి రోజు కూడా పెట్టేస్తే ఇక్కడ పెట్టేస్తా. పడతాయా? ఇది పట్టాలి కదా. యాక్చువల్లీ అందరిలో కూడా ఇలాగే ఉంటాయేమో, ఫ్రిడ్జ్లు క్లీనింగ్లు ఏంటి, ఐటమ్స్ చదువుకోవడం ఏంటి అన్నీ. ఇవి రెగ్యులర్గా డైలీ 3-4 టైమ్స్ తీసే ఐటమ్స్ కాదు కాబట్టి పైన పెట్టేస్తాయి. నెక్స్ట్ టైం కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కింద వెజిటేబుల్ బాస్కెట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది వెజిటేబుల్ బాస్కెట్. దీంట్లో పనికొచ్చే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, పనికిరాని ఉన్నాయి. పుదీనా పాయే పనికిరాదు, కవర్లో వేసి పెట్టారు కష్టపడి. ఇది వేస్ట్, చెత్త అంతా తీసి పక్కన పెట్టడమే ఈరోజు చేసే పని. ఇది నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చిన మెంతి కూర. యాక్చువల్లీ దీన్ని ఏం చేయాలంటే కట్ చేసేసి నీట్గా పేపర్లో చుట్టేసేసి పెడితే కనుక 3 days వరకు పాడవకుండా అలానే ఉంటుంది. బట్ ఇప్పుడు నెక్స్ట్ అదే పని చేయాలి, దీన్ని కట్ చేసి కూడా నేను పేపర్లో పెట్టి పెడతాను. నేను తెచ్చిన ఫ్రిడ్జ్లో పెట్టేసినట్టున్నారు. ఇవి కూడా 2 varieties ఆఫ్ కీరా. కంపల్సరీ నాకు ఇంట్లో కీరా ఉండాల్సిందే, దానికోసం అని చెప్పి కీరా. ఈ చిట్టి మ్యాంగోస్, కుట్టి మ్యాంగోస్, ఇవి చక్కగా పప్పులోకి వేసుకోవడం బాగుంటుందని చెప్పి తెచ్చాము. ఇవి అండ్ ములక్కాళ్ళు మనం తెచ్చి కట్ చేసి ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. యాక్చువల్లీ మన దగ్గర టపర్వేర్ బాక్సులు ఉంటాయి కనుక బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి పెట్టుకుంటే బాగుంటాయి. బట్ నా దగ్గర ఇక్కడ ఏదో టపర్వేర్ బాక్సులు లేవు, అన్ని చెన్నైలో ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్మెంట్లు మనకి ఇక్కడ సూపర్ మార్కెట్లో వస్తున్నాయి కదా, ఇలాంటి కవర్స్ వస్తున్నాయి కదా, క్లాత్ కవర్స్, దీంట్లోనే పెట్టేస్తాను అనమాట. ఈ 2 ఐటమ్స్ కలిపి వండడానికని కలిపి ఇలా ప్యాక్ చేసి పెట్టిందమ్మ. ఇలా పెట్టేసుకోవచ్చు దీన్ని. ఇంకా దీన్ని కూడా చిన్న దాంట్లో తీసేస్తే పోతుంది. అల్లం పేస్ట్ ఒక 1 week కదండి, మాకు మంత్లీ వన్స్ అన్నట్టుగానే అల్లం పేస్ట్ రెడీ చేసి పెడతారు. బట్ దీని క్వాంటిటీ చాలా తగ్గింది, ఇవాళ రేపులో చేపించాలి. కొంచెం ఉంది కదా, ఇది కూడా అయిపోయిన తర్వాత ఇది కూడా చిన్న దాంట్లో తీసి పెట్టేసుకోవచ్చు. మ్యాంగో, ఇది ఇంకా అంటారు, ఇది కొబ్బరి మామిడికాయ, కొబ్బరి బొండం మామిడికాయ అంటారు.
ఇది ఏంటంటే కట్ చేసుకుని కొంచెం తీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది అనమాట. మా మహిగడు మ్యాంగోస్ ఎక్కువ తింటుంటాడు, అందుకని చెప్పి వాడి కోసమని పెద్దకాయ బాగుంటుంది, స్వీట్ గా ఉంటుంది, కొంచెం పుల్లగా స్వీట్ గా. కొంచెం 1 వీక్ అయిపోయింది తీసుకొచ్చి. మామిడికాయ అంటారు. నేను యాక్చువల్లీ తొక్క తీసి కూడా తినేస్తాను. 1 వీక్ అయింది, కొంచెం కలర్ చేంజ్ అయింది కాబట్టి దీన్ని తొక్క తీసి కట్ చేసి పెడితే ఉప్పు కారం వేసి అద్దరిపోతుంది. యాక్చువల్లీ ఉప్పు కారం కూడా అక్కర్లేదు, ఇలాగే తినేయచ్చు. ఇంకా ఫ్రూట్స్ ఐటమ్స్ అంటే మా లక్ష్మి సగం తిని సగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అంటే నిన్న తిన్నావా? ఈ సగం ఎలాగంటే స్పూన్ వేసుకుని ఎలా తినేది. ఈవినింగ్ 4 అయిందంటే స్పూన్ వేసి కట్ చేసే పని కూడా లేదు. ఇది లక్ష్మి కోసం. ఇంకా ఈ పనికిరావి ఇవి టమోటాలు, ఇంకా చెత్త అన్నాను కదా, ఆ చెత్తలోకి వెళ్ళే టమోటాలు ఇవి. ఇంకా ఐటమ్స్ ఇంకా పొద్దున్నదాకా వండింది కదా అరటికాయ కూర, బ్యాలెన్స్ అరటికాయ, క్యాలీఫ్లవర్, ఇది క్యాబేజ్. దీంట్లో ఐటమ్స్ బాగానే పెట్టుకున్నారు. గోంగూర కూడా చక్కగా ఒలిచేసి అంటే అదే తుంపేసి నీట్గా రెడీ చేసి ఇలాగా ఫ్రెష్గా పెట్టింది, క్లాత్ కవర్ కాబట్టి. దీన్ని చక్కగా గోంగూర పచ్చడికో దేనికో వాడడానికి. ఎందుకంటే లాక్డౌన్ అయింది కాబట్టి ఒక 4-5 డేస్కి సరిపడా ఐటమ్స్ ఒకేసారి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటున్నాము. లేదంటే ఇన్ని ఐటమ్స్ ఒకేసారి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఉంచుకోసం పర్లేదు, ఫ్రెష్గా 2 డేస్కి ఒకసారి డే ఆఫ్టర్ డే తెచ్చుకోవచ్చు. బట్ నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తున్నాను మార్కెట్కి. ఇంకా 2 డేస్ తర్వాత వెళ్ళచ్చు. చిక్కుడుకాయలు ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇంట్లో. ఇంకా రేపు వెళ్ళక్కర్లేదు, ఎల్లుండి వెళ్ళక్కర్లేదు, ఇంకా 2 డేస్కి వచ్చేస్తాయి. క్యారెట్, ఇంకా వంకాయలు, బెండకాయలు, ఇంకా బెండకాయలు చాలా ఐటమ్స్ ఉన్నాయి. పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా అయ్యే మనకి సూపర్ మార్కెట్లో వచ్చే కవర్స్ ఉంటాయి కదా, క్లాత్ కవర్స్, దాంట్లోనే పెట్టేసి ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, క్లీన్గానే ఉంటాయి. దోసకాయలు, ఇవి నా బ్యాలెన్స్ వెజిటేబుల్స్లో ఉన్నాయి. ఇవి నాకు ఇంకొక 3 డేస్ వచ్చేస్తాయి. ఇది కూడా క్లీన్ చేసేస్తావా? 2 క్లీన్ చేసేస్తా కనుక ఇవన్నీ కలిపి పెట్టేస్తాను. కింద నుంచి చూద్దాం. ఇవి మా మైగడ్ ఐటమ్స్ అన్నమాట. మైనస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే వాడికి పిజ్జాలు, బర్గర్లకి, లేదంటే ఇందాక చూసాం కదా మనం అవి ఫ్రైడ్ ఐటమ్స్కి మైనస్ మస్ట్ అండ్ షుడ్. అండ్ బ్రెడ్ కోసం వాడికి జాము. ఇవి చైనీస్ ఐటమ్స్ కోసం అని చెప్పి ఇది వెనిగర్. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సమ్మర్లో నన్నారి మటన్. నన్నారి తెలుగులో ఏమంటారు? సుగంధి. ఇవి 2 బాటిల్స్ ఇందాక మా మహి చెప్పాడు కదా, ఇది రోబ్జా బాటిల్, ఇది నన్నారి. ఇక్కడ నేను చెన్నై నుంచి తెచ్చుకున్నాను సుగంధి. ఇవి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి సమ్మర్లోనే మా ఇంట్లో ఉంటాయి. సబ్జా ఉంటాయి కదా, సబ్జాల్లో వేసి మధ్యాహ్నం టైంలో మస్ట్ అండ్ షుడ్గా అందరికీ రెడీ చేసి ఇస్తామంట. అండ్ నన్నారి, సబ్జా, లెమన్ ఇవి మిక్స్ చేసేసి వాటర్ తీసుకుంటే బాడీకి కొంచెం కూల్ ఉంటుంది సమ్మర్లో అని చెప్పి ఇవి యూజ్ చేస్తాను. కింద క్లీన్ చేస్తాను. పాలు అనేది ఎప్పుడు స్టాక్ ఉండే ఐటమ్సే, ప్రతి చోట ఉంటాయి. అందులోని ఈ లాక్డౌన్ టైంలో అందరి ఇళ్ళలో కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే నేను బాగా ఇంట్లో యూజ్ చేసేది పొళ్ళు అండి. ఊరు వెళ్ళినప్పుడు ఊరు నుంచి పొళ్ళు తెచ్చేసుకుంటూ ఉంటాము. దీంట్లో ఏమేమి పొళ్ళు ఉన్నాయంటే కందిపొడి, కారం పొడి, అండ్ అదేంటి సొంటి పొడి, వెల్లుల్లి కారం, అది కరివేపాకు కారం. ప్రజెంట్ ఇవి అయితే ఇంట్లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇడ్లీలోకి, దోశలోకి ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఇంట్లో పచ్చడి చేసుకోవడం అవ్వదు కదా, అలాంటప్పుడు ఎక్కువగా యూజ్ చేయడానికి. చెన్నై షూటింగ్కి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడం కోసం అని చెప్పి ఎప్పుడు 365 డేస్ స్టాక్ ఉంటాయండి. ఇవి ఈ ఐటమ్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇంచుమించుగా. కిస్మిస్ ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు.
చెప్పాను కదా ఈ సాసులు సిజ్వాన్ సాసులు ఇవన్నీ మా మైగాడ్ ఐటమ్స్. టమోటా సాసు వాడికి బ్రెడ్లో కానీ నూడిల్స్లో కానీ అన్నిటిలోకి యూస్ చేసే ఐటమ్స్ మస్ట్ అండ్ షుడ్ అవి. దాంట్లో పాటు లెమన్స్. ఇంట్లో వీళ్ళు పాడైపోయిన లెమన్స్ కూడా ఇంట్లో పెట్టుకున్నారు. ఇది చూసా 4-5 లెమన్స్ ఉన్నాయి, తీసేస్తున్నాను. 4, 5 మనం తెచ్చిన వంకాయలు. వంకాయ పప్పడానికి కానీ వంకాయలు తీసుకొచ్చాను, సగం ఉండి సగం ఉంచారు. దీని కూడా వెజిటబుల్స్ దాంట్లో పెట్టి టమోటా పాలు చాలా ఉంటాయి. మా వాడు ఇంట్లో అన్నిలాగా దాచుకుంటూ ఉంటాడు. ఏం తెలుసున్నా కానీ వేస్ట్ పడేయడం. లెమన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పాడైపోయిన లెమన్స్. ఇవి అయ్యో సగం పాడైపోయింది. లాక్డౌన్ అని చెప్పి ఎక్కువ స్టాక్ తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాము. కొంత ఐటమ్ బాగుంటుంది, కొంత ఐటమ్ పాడైపోతూ ఉంటుంది. యాపిల్స్ మా ఇంట్లో సేల్స్ అవ్వు, కొంటా ఉంటాం, తినవు ఎవరు. ఎందుకు తిను? కట్ చేసేస్తే తింటామండి. మనం కట్ చేసుకోవాలంటే కష్టం. ఇవి కూడా కొంచెం పాడాయి. ఈ 2 క్లీన్ చేసి పెట్టాను. వెజిటబుల్స్ పెట్టాయి. ఇంకా ఇది కూడా వామ్ వాటర్ సేఫ్టీ కోసం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. ఎప్పుడంటే డైజెషన్ కొంచెం అనీజీగా అనిపించినా, మహిగాడి కొంచెం పొట్ట అనీజీగా అనిపించినా కూడా ఒక కప్ మాట చిన్న కప్తో ఇస్తూ ఉంటాను. దానికోసం అని చెప్పి వామ్ వాటర్ కూడా మస్ట్ అండ్ షుడ్గా నా ఫ్రిడ్జ్లో ఉంటుంది. వాటి చాక్లెట్స్, టమోటా సాసులు, స్నాక్ డ్రెస్సింగ్స్, ట్యాపింగ్ పౌడర్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ వేస్ట్. వాడేదో కూడా పడేస్తే ఊరుకోడు, అందుకని చెప్పి వాడు చూడకుండా నేను ఇవన్నీ తీసేస్తున్నాను. దీంట్లో కొన్ని ఎక్స్పైర్ అయిపోయినవి కూడా ఉంటాయి. ఇవన్నీ చూడడం వేస్ట్, డైరెక్ట్ తీసి పాడేయడం బెటర్. ఇదిగో ఇంకొక కారపొడి, వెల్లుల్లి కారం వచ్చేసి. ఇది మా సూపర్ డూపర్ అల్ట్రా ఫ్రిడ్జ్ కదా. చూసారు కదా ఎంత నీట్ గా క్లీన్ చేసి పెట్టామనేది. చక్కగా లాక్డౌన్ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి ఇలాగా పనులన్నీ చేసేసుకుంటూ ఉంటుంటే, అంటే నార్మల్ టైంలో ఫ్రీగా లేనప్పుడు చేసుకోలేని పనులన్నీ ఇప్పుడు చాలా ఫ్రీ టైం దొరికేస్తుంది కాబట్టి ఇలాంటి పనులన్నీ ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మంచి టైం పాస్ అయిపోతుంది అనమాట. మగవాళ్ళు అలాగే అంటూ ఉంటారు. కాకపోతే మనమే చక్కగా తీసుకొచ్చి కూర్చోబెట్టి మనతో పాటు ఈక్వల్ గా పనులు చేయించామనుకోండి, వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఎంతసేపు టీవీ దగ్గర కూర్చుంటారు చెప్పండి? టీవీ దగ్గర కూర్చుని ఎక్కువ టైం బోర్ కొడుతుంది కదా, అందుకని అప్పుడు టీవీ దగ్గర కూర్చున్నట్టు టీవీ చూడకపోతే ఎక్సర్సైజ్, మిగిలిన టైం పాస్ అవ్వదు కదా. ఎంతసేపు నిద్రపోతారు? ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి కదా. అంటే డైలీ ఫ్రిడ్జ్ క్లీన్ చేయమని కాదు, ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, రేపు ఎల్లుంటో కిచెన్ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. సర్లేండి, ఇంకొక రోజు ఇంకొక ఐటమ్ క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలాగా అన్ని చేసుకుంటుంటే బాగుంటుంది. బట్ మా ఫ్రిడ్జ్కి ఇంకొంచెం అందం కావాలి అంటే పైన ట్రేస్ అన్ని కూడా తీసేసాను కదా. ఇప్పుడు దీనికి చక్కగా ఫ్లవర్ వాజ్ ఉంటే ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటే బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ ఫ్రిడ్జ్ మీద పెట్టడానికి ఏం ఫ్లవర్ వాజ్ లేదు కాబట్టి ఆరెంజ్ కలర్ది ఒక బౌల్ పెట్టుకున్నాను, హాట్ బాక్స్ పెట్టుకున్నాను. హాట్ బాక్స్ ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అన్నా. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటే కనుక టక్కున సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా టప్పున ప్రెస్ చేయండి. ఎందుకంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అని మీ వరకు చేరాలంటే పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయాలంట. అంతేనా? సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్.